పాలక్ ఆలు కర్రీ చేయడం ఇప్పుడు చూద్దాం. పాలక్ ఒక కట్ట తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను, ఆలు ఉడికించి పెట్టుకున్నాను, పచ్చిమిరపకాయ, టమాటా, ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. ఇది కొంచెం ఉల్లిపాయ గ్రేట్ చేసుకొని చిన్న ముక్కల కింద ఇది ఒకటి కట్ చేసుకొని విడిగా ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ మసాలా, ఇంతే. ఇదే మనకి సామాన్లు. కొంచెం పంచదార సాల్ట్ పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక మూకుడు తీసుకుని స్టవ్ వెలిగించి నూనె వేసి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలని వేయించి బాగా ఫ్రై చేసి దాంట్లో ఈ మసాలా అల్లం వెల్లుల్లి కూడా వేసేసి మిక్సీ చేసుకోవాలి. అది ప్రాసెస్. ఫస్ట్ మనము ఈ బంగాళదుంప ఉడికించినవి ఒకసారి నూనె వేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి తీసేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు, టమాటా, ఉల్లిపాయలు బాగా వేయించుకొని మిక్సీ చేసుకుందాం. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం పసుపు, చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సాల్ట్, ఇంకా సాల్ట్ ఒక స్పూన్ వేసి చిన్న మసాలా, గరం మసాలా వేసి బాగా ఫ్రై అయ్యాక మిక్సీ చేసుకోవాలి. చిటికెడు మసాలా ఇలాగా పేస్ట్ అంటే కొంచెం ఎర్రగా ముద్దగా అయిపోవాలి. దీన్ని కొంచెం పక్కకి తీసి చల్లారి పెట్టుకున్నాక మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ ముక్కుడులోనే అది తీసేసిన తర్వాత కొంచెం నూనె వేసి ఇందాక మనం ఈ ముక్కలు తీసుకుని ఉంచుకున్నాం కదా, ఇందులో వేసేద్దాం. ఇది బాగా వేగనివ్వాలి. ఎర్రగా వేగిన తర్వాత పాలకూర ఆకులు కూడా ఇందులోనే వేసుకుని బాగా ఇదంతా మగ్గాలి. పాలకూర ఆకులు, ఉల్లిపాయలు, కొంచెం లైట్గా ఉప్పు, పసుపు, ఒక చిన్న అర స్పూన్ పంచదార, కారము ఇవి వేసి బాగా మెత్తగా ఉడికిపోయేలాగా వేయించుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ ఇందులో వేసుకొని కలిపేసుకొని ఆలు వేసుకోవడమే. నేను చూపిస్తాను తర్వాత. ఇవి వేగిన తర్వాత పాలకూర ఆకులు వేద్దాం. ఇవ్వండి, అర స్పూన్ ఉప్పు వేసాను. ఇందాక ఉప్పు వేసాం కదా పేస్ట్లో, ఎక్కువ అవసరం లేదు. అలాగే పచ్చిమిరపకాయలు అందులో వేసాను కాబట్టి ఇందులో కూడా సగమే కారం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు. మాకైతే అర స్పూన్ చాలు. అది వేసుకోవాలి. పసుపు, చిన్న చిటికెడు పసుపు వేసి ఇప్పుడు ఇందులో బాగా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత పాలకూర కూడా వేసి మగ్గపెట్టి అర స్పూన్ పంచదార వేయాలి అందులోని. అప్పుడు బాగా వేగిపోవాలి. ఇవి ఎర్రగా వేగిపోయిన తర్వాత ఆ పేస్ట్ ఇందులో వేయాలి. ఇదిగోండి, ఇలా బాగా వేగాలి. వేగిన తర్వాత ఈ పాలకూర ఇందులో వేసేస్తాం. పాలకూర కూడా బాగా ఉడకాలి. ఇందులో కొంచెం లైట్గా అర స్పూన్ పంచదార వేస్తాను. అర స్పూను పంచదార వేసాను. ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులోనే ఆలు కూడా వేసేస్తున్నాము. ఇప్పుడే వేయించుకున్న ఆలు కూడా వేసాను. ఇవన్నీ కాసేపు కొంచెం అన్నీ పట్టే వరకు మగ్గనిచ్చి ఇదిగోండి పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేస్తాం. కొంచెం వాటర్ పోసి అందులో వేస్తాను, లైట్గా, ఎక్కువ కాదు. ఇవంతా ఒక 5 మినిట్స్ బాగా మగ్గిపోయి ఇవన్నీ పట్టే వరకు ఉడికించాక కూర రెడీ అయిపోతుంది. చూపిస్తాను. ఇదిగోండి కర్రీ రెడీ. పాలక్ ఆలు కర్రీ. ఇది కొబ్బరి రైసు తింటే బాగుంటుంది. అంతే.